గుర్రాలు ఆకలితో మరణించినప్పుడు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఖర్చు లేకుండా ప్రయాణం చేయడం కొరకు 1817వ సంవత్సరంలో క్రాల్ రైస్ అనే ఫారెస్ట్ ఆఫీసర్ పెడల్స్ లేని సైకిల్ను కనుగొన్నాడు. దీనిని స్విఫ్ట్ వాకర్ అనేవారు. తర్వాత 1839లో మ్యాక్మిలన్ అనే బ్లాక్ స్మిత్ చెక్కతో పెడల్స్ను తయారు చేసి యాడ్ చేశాడు. కానీ పాపం అతను దానికి పేటెంట్ తీసుకోలేదు. తర్వాత లెక్కల్లో తప్పులు దొరకకుండా ఉండడానికి చార్లెస్ అనే మ్యాథమెటిషియన్ ఒక మెషిన్ని కనుగొన్నాడు. దాని పేరు అనలిటికల్ ఇంజన్. 1837 సంవత్సరంలో కనుగొనబడింది. ఇది కంప్యూటర్కు పునాది. దూరాలను తగ్గించడానికి, మనుషుల మధ్య మాటలను వేగంగా చేరవేయడానికి ఒక ఇటాలియన్ ఫిజిక్స్ శాస్త్రవేత్త గుగ్లియల్మో మార్కోని 1895లో వైర్లెస్ టెలిగ్రాఫ్ను కనుగొన్నాడు. తరువాత ఇది రేడియో, టీవీ, మొబైల్కు పునాది. ఒక్క ఆవిష్కరణ కోట్ల మందిని విద్యావంతులను చేసింది. పెన్నుని కనుగొన్న శాస్త్రవేత్త వాటర్మెన్. కారణము టైంని సేవ్ చేయడం కోసం ఈయన పెన్నును కనుగొన్నాడు.